హాయ్ అండి. ఇలాంటి చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటే పడేయకుండా మన కిచెన్‌లోకి యూజ్ అయ్యేలాగా ఒక మంచి టిప్ అయితే చూద్దాము. ముందుగా బాటిల్ పైన ఉన్న లేబుల్‌ని రిమూవ్ చేసేసేసుకోండి. ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ అయితే తీసేసుకొని వేడి చేసుకొని ఈ బాటిల్ క్యాప్‌కి చిన్న చిన్నగా హోల్స్ మీకు ఎన్ని వీలైతే అన్ని పెట్టేసేసుకోండండి. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు నార్మల్ వాటర్ తీసుకొని దాంట్లో నేను ఇక్కడ సావ్లాన్ తీసుకుంటున్నాను. డెటాల్ అయినా తీసుకోవచ్చు. ఇలా సావ్లాన్ కానీ, డెటాల్ కానీ ఎందుకంటే మన కిచెన్‌లో జిడ్డుగా బ్యాక్టీరియా అనేది ఎక్కువగా గ్రో అవుతుంది. అది గ్రో అవ్వకుండా నీట్‌గా క్లీన్ చేస్తుంది. అలానే ఒక స్పూన్ వరకు ఏదైనా షాంపూ వేసేసుకోండండి. ఇది ఎంత జిడ్డునైనా నీట్‌గా క్లీన్ చేసేస్తుంది. అలానే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడాను పిండేసుకోండి. నిమ్మరసం పిండడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. అలానే జిడ్డు కూడాను నీట్‌గా పోతుంది అనమాట. ఇది మొత్తం కూడాను మిక్స్ చేసేసుకొని ఈ బాటిల్‌లో అయితే పోసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మనము స్టవ్ కానీ, కిచెన్ టైల్స్ కానీ, లేదా ప్లాట్‌ఫార్మ్ కానీ ఏదైనా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎంత జిడ్డైనా నీట్‌గా పోతుంది. అలానే మనం ఎప్పుడు హైజీనిక్‌గా మన కిచెన్‌ని మెయింటైన్ చేయొచ్చు. దీంతో మనము ఇంకా ఫ్రిడ్జ్ కానీ, ఇలా గ్లాసెస్ కానీ కూడాను నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చనమాట. పొడి క్లాత్‌తో తర్వాత క్లీన్ చేయండి. టిప్ నచ్చితే ట్రై చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.